హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు ఏంటంటే విషయం, ఇక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. మా ఆయన అయితే పని దగ్గరికి బయటకు వెళ్ళిపోయారండి. ఈలోపు అయితే డాను వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది, పుట్టగొడుగులు తీసుకొచ్చారు అని చెప్పేసి. డాను వాళ్ళ డాడీ అన్నయ్య ఏమో నాకు ఇంకా ఫోన్ చేశాడమ్మ కొంచెం కూర వండి పెట్టమని చెప్పి. ఇప్పుడు అయితే మా తేజ తీసుకొచ్చి ఇచ్చాడండి. అయితే ఆ పుట్టగొడుగుల కూర ఎలా వండాలి ఏంటి అన్నది మరి ఇంకా నేనే వండాలి, నేనే వీడియో తీసుకోవాలి. కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఏం అనుకోవద్దు, కొద్దిగా అటు ఇటు అయినా వీడియో మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. అంటే ఇంకేదన్నా అయితే నేను వీడియో తీయకపోదును, పుట్టగొడుగులు కదా అందుకని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరైతే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను మీకు పుట్టగొడుగులు చూపిస్తాను. అంతకంటే ముందుగా మీరు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, పుట్టగొడుగులు అయితే ఇవే నాటి పుట్టగొడుగులు. డాను వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. అంటే డాను వాళ్ళ మమ్మీకి ఇది చేయడం రాదని చెప్పి కూర నాగ దగ్గరకు అయితే ఇచ్చి పంపించారండి, కూర వండమని చెప్పి. ఇంకా తర్వాత అయితే తేజ వచ్చాడు, మా తేజ డాను వాళ్ళ అన్నయ్య తీసుకొనివి. ఇంక ఇవైతే నేను వండేసి అయితే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అయితే తీసుకెళ్తారు. నిజంగా ఈ సీజన్లో ఈ పుట్టగొడుగులు దొరకడం చాలా అంటే చాలా అదృష్టమే కదండి. మరి అన్నయ్య ఎక్కడికి వెళ్ళి అయితే తీసుకొచ్చాడో నాకు తెలియదు, కానీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి పుట్టగొడుగులు అయితే. నేను ఇప్పుడు ఇవన్నీ నీట్గా కడుక్కొని నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేనైతే నీట్గా కట్ చేసి క్లీన్ చేసేస్తే పెట్టేసేసుకున్నాను పుట్టగొడుగుల్ని. ఈ నాటు పుట్టగొడుగులు నిజంగా ఇవి దొరకడం మనకి చాలా అదృష్టం అండి. అంటే ఈ సీజన్లోనే దొరుకుతాయి అన్నమాట పుట్టగొడుగులు. మా అన్నయ్యకి లక్కీగా ఇవి దొరికినాయి. అంటే ఆయన ఆ జాబ్ పరంగా ఇంకా అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటారు కదండి, ఇంకా అట్లా అనమాట. ఇంకా ఎక్కడైనా ఆయన వర్క్ చేస్తారండి. అయ్యే ప్రింటింగ్ మిషన్లు అవి రిపేర్లు ఉంటాయి కదండి, వేరే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్తారనమాట. ఇంకా అట్లాంటి చోట్ల దొరికినప్పుడు అన్నయ్య తీసుకొస్తారనమాట. ఇంకా అవైతే తీసుకొచ్చి నాకైతే పంపించారు. ఇంకా దానికోసం అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే రాజుగారు లేరు, ఆయన మన దగ్గరికి కొంచెం వెళ్ళారండి, పెయింట్ వేయించాలని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. అందుకని చెప్పి నేనే వీడియో తీసుకుంటున్నా. మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు మ్యాక్సిమం బాగానే తీయడానికి ట్రై చేస్తాను. అయితే నేను కావాల్సినవి చెప్పుకుంటాను. నేను అవైతే అన్ని పుట్టగొడుగులు వచ్చినాయి కదండి, దానికోసం అయితే ఒక 2 ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాటా, ఒక 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నా. మసాలా కోసం అయితే ఇది నేను పొడి చేసుకుంటా అండి, అంటే పచ్చిగానే పొడి చేసుకుంటాను. ధనియాలు, ఎండు కొబ్బరి, 3 లవంగా, చిన్న ఇంచు ముక్క చెక్క, ఒక 1/2 టీ స్పూన్ ఏమో గసాలు, ఒక 3 ఇలాచి తీసుకున్నా. అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అయితే తీసుకున్నా. ఇవైతే నేను మిక్సీ పట్టుకోవాలి. అంతకంటే ముందుగా ఇప్పుడు మనకి ఆయిల్ అయితే కాగింది కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే మనం వేసుకున్నామండి. ఈలోపు ఇవి కూడా వేగుతాయి కదా. కరెక్ట్గా మంచి వీడియో చేసేటప్పుడే ఎవరు లేకుండా అయిపోయిందండి వీడియో తీయడానికి. మా తేజ అయితే వచ్చాడు, కానీ డాను వాళ్ళ అన్నయ్య తేజకి అంత అవగాహన ఉండదండి ఈ వీడియోల పరంగా. ఎందుకంటే ఇంకా డాను కానీ, చిన్నిబాబు కానీ, లోడి కానీ వీడియోస్ బాగా తీస్తారనమాట. ఇవైతే వేగుతున్నాయి, వాడికి ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట దీని మీద. ఇంకా అందుకే నేనే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అవి వేగేలోపు అయితే మనం మీకు ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ చూపించాను కదా, ఇవైతే మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను పొడి చేసుకున్నాను. అసలు ఈ మసాలా అయితే కమ్మటి వాసన వస్తుందండి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు చాలా వీడియోల్లో, నేను ఏ కూర వండుకున్నా సరే ఆ కూరకు తగ్గట్టుగా నేను మసాలా అయితే రెడీ చేసుకుంటాను. దీనికైతే నేను ఇట్లా వేస్తానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా నేను మిక్సీ పట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర కలిపి ఇలా అయితే చేసుకున్నాను నేను. దీనికోసం మసాలా అయితే ఇలా చేసుకున్నా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అయితే చక్కగా బ్రౌన్ కలర్లో వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టుకున్నాం కదండి టమోటాను, కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుందాము. తర్వాత కలుపుకుంటున్నా. ఇందులో అయితే ఉప్పు వేసుకుందామండి, సాల్ట్ వేసుకున్నాను నేను. అవి అయితే చక్కగా మగ్గిపోతాయి. ఇవన్నీ టమాటా కూడా మెత్తగా మగ్గే వరకు మనం మగ్గించుకుందాము. మగ్గిన తర్వాత అయితే
అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నాకు కొంచెం కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్నాయి, కానీ నేను అలా అయితే వాడనండి. ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్గా చేసుకుంటా. దానికి తోడు ఈ మష్రూమ్స్ అనేవి మనకి ఎప్పుడో సీజన్లో రేర్గా దొరికేవి కాబట్టి ఎట్లా పడితే అట్లా అయితే నేను వండనండి. మంచిగా ఫ్రెష్గా చేసుకుంటే మనం ఆ మంచి టేస్ట్ అనేది చూస్తాం కదా. కొంచెం రిస్క్ తీసుకుంటే మనం మంచి టేస్ట్ చూడొచ్చు అన్నమాట. అందుకే ఎప్పటికప్పుడు నేను ఏదైనా సరే ప్రతిదీ ఫ్రెష్గానే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి మగ్గిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదిగోండి చూడండి, ఈ విధంగా చక్కగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. మీరు ఆయిల్ ఎక్కువ ఉందని అస్సలు అనుకోమాకండి, ఎందుకంటే ఖచ్చితంగా ఆయిల్ ఉండి తీరాల్సిందే ఈ కూరకి, లేదంటే బాగోదు. మనం నాన్ వెజ్లో ఎట్లయితే వేసుకుంటామో దీనిలో కూడా అలాగే వేసుకుంటున్నామండి. ఇప్పుడైతే నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. ఫ్రెష్గా నూరుకున్న 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, వీడియో కొంచెం అటు ఇటు ఊగుతుంది, ఎందుకంటే ఒక చేతితో తీసి ఒక చేతితో వీడియో తీసి ఒక చేతితో కలుపుతున్నాను కాబట్టి. ఇంకా స్టాండ్ కూడా ఏం పెట్టి సెట్ చేసుకోలేదు నేను, ఎందుకంటే మళ్ళీ అన్నయ్య బయటకు వెళ్ళిపోవాలంట, మళ్ళీ వీడియో చేసి పెడితే లేట్ అయిపోయింది కదా. అందుకనే నేను మామూలుగా ఇంకా అవన్నీ సెట్ చేసుకుంటే లేట్ అయిందని ఇట్లా చేసేస్తున్నాను. ఆల్రెడీ ఫోన్ చేశాడు అన్నయ్య, ఇంకెంత సేపు పట్టిద్దమ్మా అని, అరగంటలో పంపించేస్తాను అన్నయ్య అని చెప్పాను నేను. ఇంకా అందుకనే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దానికి తోడు రాజుగారు లేరు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఆయన ఉండుంటే కనుక ఇంకా వీడియో మంచిగా వచ్చిండేది. నేను ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఇప్పుడు వీడియో తీయకపోతే ఏమైందమ్మా అని. ఇది సీజనల్గా దొరికేది కదండి, అందుకని చెప్పి నేను మళ్ళీ దొరుకుతుందో లేదో అని చెప్పి వీడియో అయితే తీయడం జరుగుతుంది. కొంచెం అయితే మీరు అడ్జస్ట్ చేసుకుంటారని నా కోసం నేనైతే అనుకుంటున్నా. ఇంకా దానికి తోడు మష్రూమ్స్ కూడా మంచివి దొరికినాయండి, ఏవో చిన్న చిన్నగా పిచ్చిగా కాకుండా మంచివి దొరికినాయి. ఇంకా అంత మంచివి దొరికినప్పుడు కర్రీ కూడా చూపించాలి కదండి. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలామంది, ఈ సీజన్లో మష్రూమ్స్ దొరుకుతూ ఉంటాయి కదా, నన్ను అడుగుతారు అక్క ఈ కూర చేసి పెట్టక్క అని చెప్పి. అందుకని ఇంకా నేను ఖచ్చితంగా ఇంకో వీడియో అయితే చేస్తానండి, దొరికితే కనుక కంపల్సరీ చేస్తాను నేను. ఇప్పుడైతే ఇవి వేసేసుకున్నాను నేను, దొరికితే కంపల్సరీ ఇంకో వీడియో చేస్తాను నేను. అంటే వెళ్ళేది తెచ్చేది అవన్నీ కూడా వీడియో చేసి పెడతాను అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వీడియో పెడదామని చెప్పేసి. ఇంకా సరేలే మళ్ళీ ఒకవేళ మనకు దొరుకుతాయో దొరకవో మళ్ళీ ఈ కూర కూడా మిస్ అయిపోతాం అని చెప్పి నేనైతే ఇది మీకు చూపించడం జరుగుతుంది. ఇంకోండి ఒకటైతే పెద్దగా వచ్చింది, దాన్ని అయితే అట్లా మధ్యలోకి కట్ చేసుకుని అయితే నేను వేసుకున్నా. స్మెల్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్, అసలు నిజంగా ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఇవి నాటు పుట్టగొడుగులు కాబట్టి కొంచెం అంటే కొంచెం జిగురుగా ఉంటాయి, అయినా ఏం కాదు. టేస్ట్ విషయానికి వస్తే అద్దరిపోతుంది అనమాట, సూపర్గా ఉంటాయి టేస్ట్ విషయానికి వస్తే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే చక్కగా మగ్గించుకుందాం కొంచెం పసుపు వేసుకుని. ఇదిగోండి నేనైతే ఒకసారి కలిపేసుకున్నాను కదా, ఇప్పుడైతే నేను కొంచెం పసుపు వేసేసుకుంటున్నాను. నేను ఉప్పు ఆల్రెడీ కొంచెం వేసా కాబట్టి ఇంకొంచెం వేసుకుంటా అండి, ఇంకొంచెం పట్టిద్ది. నేను కూరకు సరిపడా వేయలేదు, ఎందుకంటే ఆ టమాటాలు అవి త్వరగా మగ్గుతాయి అని చెప్పి నేను వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నా. చాలా ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్, ఉత్తనే మగ్గిపోయిద్ది కూర. కానీ మనం వేసుకునే మసాలాలు వేసుకుంటేనే దీని అసలైన టేస్ట్ ఉండిద్ది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది నిజంగా. అన్నయ్యకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఇట్లాంటివి మనకు దొరికినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది కదా. పోయిన సంవత్సరం అంతా కూడా చాలా ట్రై చేసామండి మా ఆయన నేను, అసలు ఎక్కడా దొరకలేదు నిజంగా. అన్నయ్య అయితే స్టార్టింగ్లోనే తీసుకొచ్చారనమాట, కానీ ఈ సంవత్సరం కూడా అసలు వదిలిపెట్టాం ఖచ్చితంగా. అయితే వాటికి వెళ్ళి దొరికితే కనుక వీడియో తీసి మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పటికైతే ఇవి మగ్గుతున్నాయి ఫ్రెండ్స్, ఇదైతే చక్కగా మెత్తగా మగ్గే వరకు మనం మగ్గించుకుందాం. ఇంకొండి ఫ్రెండ్స్, కూర అయితే చక్కగా మగ్గిపోయింది, ఎక్సలెంట్గా ఉంది. స్మెల్ అండి నిజంగా అసలు వస్తుంది. మనం ఎంత నాన్ వెజ్ కర్రీ చేసినా కూడా ఇంత మంచి స్మెల్ అయితే రాదు, అంత బాగా వస్తుంది. దీనికి తోడు ఇప్పుడు మసాలా కారం వేసుకుంటున్నాను నేను ఇందులో, ఇంకా చెప్పవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కారం వేసుకున్నా కదా, ఇప్పుడు మనం ఏదైతే మసాలా మీకు చూపించాను పొడైతే చేసుకున్నామో
అది కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడే నేను వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది నేను అన్నీ పచ్చివే చేసుకున్నాను. మీరు కూడా చూసారు కదా, పచ్చి మసాలాలే మొత్తం చేసుకున్నాను, అంటే వేపుకోలేదన్నమాట పొడి మసాలాకి. అందుకని చెప్పి ఇప్పుడే వేసేస్తున్నాను. బా, ఇంకా ఇది కూడా తోడైన తర్వాత ఉందండి స్మెల్, నిజంగా సూపర్. ఒక్క నిమిషం మగ్గించుకుందామండి. మగ్గించుకున్న తర్వాత ఒక టీ గ్లాసులన్నీ వాటర్ పడతాయి అంతే. ఆల్రెడీ చాలా వరకు మగ్గిపోయినాయి కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ పడతాయి. ఇవి మగ్గిన తర్వాత వాటర్ పోసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను మసాలా కారం అది వేసిన తర్వాత కాసేపు మగ్గించుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందంటే నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఈ మష్రూమ్ కర్రీ రైస్లో అట్లా తినే కంటే కూడా ఒక బౌల్లో వేసుకొని చక్కగా స్పూన్ వేసుకొని తినేయండి, అంత బాగుండిద్ది అనమాట. ఇప్పుడైతే నేను ఒక టీ గ్లాసులు వాటర్ అయితే పోసేసుకుంటున్నాను నేను, అంటే వాటర్ పోసుకోవాలి కదా. ఆల్మోస్ట్ మనకి ఇది మగ్గించేటప్పుడే మగ్గిపోతుందండి, చాలా వరకు ఉడికిపోతుంది అనమాట. మష్రూమ్ ఈజీగానే అయిపోతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వేసేసుకున్నా వాటరు. ఇదైతే దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అయిపోయింది. చక్కగా అంటే చక్కగా ఉడుకుతుంది కదా. మనకి కొంచెం గ్రేవీ ఉండాలి, ఎందుకంటే అది మనకి కొంచెం చల్లారేసరికి గట్టిగా అయిపోతుంది అనమాట. అసలు టేస్ట్ అయితే ఉందండి, మాటల్లో చెప్పలేనంత. నిజంగా ఎక్సలెంట్గా వచ్చింది కర్రీ, అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఫైనల్గా అయితే నేను ఇంకా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. నేను వీలైతే కనుక అన్నయ్య తిన్నది కూడా చిన్న వీడియో పెట్టమని అడుగుతానండి, పంపించమని దానివల్ల అమ్మని. మీకు కూడా టేస్ట్ తెలియాలి కదా, అంటే ఎప్పుడు మా రివ్యూ మేము చెప్పుకోవడం కాకుండా వాళ్ళు కూడా చెప్తే బాగుండిద్ది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది అయిపోయింది. నేనైతే ఒక బాక్స్లోకి తీసేసి కవర్లో పెడితే ఇంకా తేజ అయితే వచ్చి తీసుకెళ్తాడు. ఓకేనా అండి, ఇదిగోండి బాక్స్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను కర్రీ. అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది, చాలా ఈజీ అండి. అంటే మసాలాలు అవి తయారు చేసి పెట్టుకుంటే మనకి చాలా అంటే చాలా ఈజీ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి బాక్స్ నిండా అయితే పెట్టేశాను. నేను కొంచెం ఉంచుకున్నా, మా ఆయన కూడా కొంచెం టేస్ట్ చేస్తాడు కదా, అందుకని చెప్పి కొంచెం ఉంచుకున్నాను. అన్నయ్యకి అయితే బాక్స్లో పెట్టి అయితే పంపిస్తున్నా. ఈ టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది మనకి వాళ్ళు మరి వీడియో పెడతారేమో, చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే అండి, మరి మా మరదలు సంజు నాకు ఇది ఎప్పుడు నేను వండలేదు, అందుకని వండి పంపించమని చెప్తే పంపించింది. కర్రీ పుట్టగొడుగుల కర్రీ మా వారికి చాలా ఇష్టం. ఇప్పుడు మా వారు తిని దీని రివ్యూ చెప్తారు. సంవత్సరంలో ఒకసారి దొరుకుతుంది న్యాచురల్టీ పుట్టగొడుగు. స్మెల్ మాత్రం భలే ఉందండి, మంచి స్మెల్ వస్తుంది. ఆహా, సూపర్. మా అమ్మ ఎప్పుడో వండింది చిన్నప్పుడు, అప్పుడు నేను ఎంత ఏజ్ ఒక 12 years ఉంటాయి నాకు, అందుకే సరిగ్గా గుర్తులేదు ఎలా ఉండాలో. ఏది ఎలా ఉంది? సూపర్ ఉందమ్మా, చాలా చాలా బాగుంది. బాగుందా నిజంగా? చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందన్నమాట. నాకైతే స్మెల్ నాటు పుట్టగొడుగులు అంటే ఎక్కడ దొరికినాయి అయినా నీకు? జక్కంపూడిలో దొరికినాయి. ఆ చుట్టుపక్కల కొండ ప్రాంతం కాబట్టి పుట్టల మీద పుడతాయి ఇవి. చాలా బాగుంది, చాలా మహాద్భుతంగా ఉంది కర్రీ. థ్యాంక్స్ చెప్పు మరి మీ చెల్లికి ఫోన్ చేసిన తర్వాత. సంజయ్, వెరీ వెరీ థ్యాంక్స్ వండినందుకు. చాలా బాగా కుదిరింది కూడా. నేను భయపడ్డా బాగోదేమో అనుకున్నా, కానీ చాలా బాగుంది, చక్కగా ఉంది. 4-5 సార్లు తిన్నా తృప్తి తెలియదు.
ఓకే అండి, నిజంగా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. నేను తర్వాత తింటాను. మా వారైతే మా వారికి బాగా నచ్చింది. మరి సంజు బాగానే చేస్తుంది, మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు. ఎక్సలెంట్గా చేసింది, కలర్ఫుల్గా ఉంది. తిని నేను తర్వాత తనకి పర్సనల్గా రివ్యూ చెప్తాను. ఓకే, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి పుట్టగొడుగులు అయితే వండేసా, కూర అయితే అయిపోయింది. నేనైతే వాళ్ళకి పంపించేస్తున్నా. మరి టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది వాళ్ళైతే వీడియో తీసి పంపించమన్నా. కొంచెం వాళ్ళ ఈ వీడియో ఎట్లా వచ్చినా సరే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం మీరైతే అడ్జస్ట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఎట్లా తీయాలి ఏంటి అన్నది వీడియో. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు పంపించిన తర్వాత మా అన్నయ్య రివ్యూ ఏంటి అన్నది నేను దీని తర్వాత అయితే పెడతాను. మీరు ఏమనుకోకుండా కొంచెం అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, మరి అన్నయ్యది రివ్యూ అయితే చూసారు కదా. అన్నయ్యకి అయితే చాలా బాగా నచ్చింది. అసలు నిజంగా కర్రీ ఎక్సలెంట్గా వచ్చింది. అసలు ఎంత మంచిగా తీయాలి ఈ వీడియో. మా ఆయన ఉంటే కనుక నేను చాలా బాగా తీసేదాన్ని. కాకపోతే నేను ఒక్కదాన్నే తీసుకోవడం కదా, కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకొని చూడాలని నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.